మరొక ఢిల్లీని తలపిస్తోంది. గాలి కాలుష్యం విషయంలో హైదరాబాద్ ఢిల్లీతో పోటీ పడుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రోజు రోజుకి గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. పలు ప్రాంతాల్లో AQI 300 వరకు చేరుకుంది. CPCB ఏర్పాటు చేసిన సూచీలలో కొత్త ఏడాది గరిష్టంగా 170 వరకు నమోదవుతోంది. నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి AQI పరికరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గరిష్ట కనిష్ట సూచనలను వెల్లడిస్తున్నారు. AQI 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లేని నిపుణులు చెబుతున్నారు. గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్ రియాక్టివ్లుగా పరిగణలోకి తీసుకుంటారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాల వాసనలన్నీ మొదటి రకంలోకి వస్తాయి. సూక్ష్మ ధూళికణాలను రెండో రకంలోకి తీసుకుంటారు. రసాయన ప్రభావం కలిగించే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, మిథనాల్, బెంజిన్ తదితరాలను కెమికల్ రియాక్టివ్ లో తీసుకుంటుంటారు. ఇక హైదరాబాద్ లో దాదాపుగా 80 లక్షల వాహనాలుంటే రోజు సగటున 50 లక్షల వరకు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను ప్రభావితం చేస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తా చెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే శనివారం CBCB లెక్కల ప్రకారం హైదరాబాద్ లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో AQI గరిష్టంగా 142, రామచంద్రపురంలో కనిష్టంగా 73గా నమోదైంది. గాలి నాణ్యత 100 దాటితేనే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దాన్ని పీల్చడం వల్ల 30 నుంచి 35 సిగరెట్లు కాల్చిన దాంతో సమానమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గాలి నాణ్యతను CBCB నమోదు చేస్తున్నటువంటి ఎక్కడా ఖచ్చితమైన లెక్కలు రావడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా గాలి కాలుష్యం లేదంటే వాయు కాలుష్యం అనే మాటలు మనం వినగానే మనకి టక్కును గుర్తొచ్చేది ఢిల్లీ. సాధారణంగా ఢిల్లీ గురించి ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వాయు కాలుష్యం దెబ్బతింటుంది, దీనికి సంబంధించి ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ప్రభుత్వాలు మారినప్పటికీ దీంట్లో మార్పు రావట్లేదని. ఎందుకంటే ఈ సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఆ మంచు తీవ్రత కనిపిస్తుంది. ఆ పంట పొలాల్లో పంట కోసిన తర్వాత మిగిలిన దాన్ని కాల్ చేయడం, దాని ద్వారా వెలువడుతున్నటువంటి పొగ, ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి డెసిషన్స్ కూడా. వెహికల్స్ ఎక్కువగా రోడ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి సరీ బేసి విధానాన్ని తీసుకొచ్చారు. కృత్రిమ వర్షాలు కురిపించడానికి ట్రయల్ రన్స్ వేశారు. ఇవన్నీ చేసినా సరే అక్కడ వాయు కాలుష్యం అయితే ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. 300 AQI వరకు కూడా అనేక ప్రాంతాల్లో చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. రైట్ ప్రవీణ్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ లో కూడా ఏదైతే గాలి కాలుష్యం అనేది ఢిల్లీని తలపిస్తున్నట్టుగా తెలుస్తోంది. AQI 100 దాటితేనే డేంజర్ అంటున్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లో 300 కూడా దాటినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ డేంజరస్ గా ఉందనుకోవచ్చు? హైదరాబాద్ మరో ఢిల్లీని తలపిస్తుంది. గాలి కాలుష్యంలో విషయంలో హైదరాబాద్ ఢిల్లీతో పాటు పోటీ పడుతుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తుంది. పలు ప్రాంతాల్లో AQI 300 వరకు కూడా చేరుకుంది. CPCB ఏర్పాటు చేసినటువంటి సూచికలు కూడా కొత్త ఏడాది గరిష్టంగా 170 వరకు నమోదవుతుందని నగరంలో 14 ప్రాంతాల్లో వాయు కాలుష్య నియంత్రణ మండలి AQI పరికరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గరిష్ట కనిష్ట సూచికలను వెల్లడిస్తున్నారు. AQI 100 దాటితే ముప్పు పొంచినట్లు అని నిపుణులు చెప్తున్నారు. అయితే గాలి కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్ రియాక్టివ్లుగా పరిగణలోకి తీసుకుంటూ గాలిలోని తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాలను వాసనలను మొదటి రకంలో వస్తాయి. సూక్ష్మ ధూళికణాలు
ఆ రెండవ రకంలోకి వస్తాయి. రసాయన ప్రభావం కలిగించే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, మిథైనైల్, బెంజిన్ తదితర కెమికల్ యాక్టివ్ లో తీసుకుంటారు. అయితే హైదరాబాద్ లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజుకు సగటున 50 లక్షల వరకు రోడెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యత ప్రభావం చేస్తుంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్త చెదరం, మురుగు పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి. ఇదిలా ఉంటే శనివారం సిబిసి లెక్కల ప్రకారం హైదరాబాద్ లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కివి గరిష్టంగా 142, రామచంద్రపురంలో కనిష్టంగా 73గా నమోదైంది. గాలి నాణ్యత 100 దాటితేనే ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. దీన్ని పీల్చడం వలన 30 నుండి 35 సిగరెట్లు కాల్చిన సమానమని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించినారు. ఇదిలా ఉంటే గాలి నాణ్యత సిబిసిఐ నమోదు చేసినటువంటి ఎక్కడ కూడా ఖచ్చితమైన లెక్కలు రావడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఢిల్లీని తలపిస్తోంది హైదరాబాద్ వాయు కాలుష్యంలో, కాబట్టి వాహనాలని అవసరం ఉన్నంత మేరకే బయటకి డ్రైవ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికే కొన్ని సూచనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాయు కాలుష్యం మనకి ఇప్పటి వరకు ఢిల్లీ వరకే అనుకున్నాం. దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందంటే సాధారణంగా సిగరెట్ కాల్చడమే కాదు, దాన్ని పొగ పీల్చడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుందంటారు. కాబట్టి ఇది ఈ స్థాయిలోనే ఉంటుందని చెప్పి అధికారులు అయితే అలర్ట్